ఈ వీడియోలో మనం కరెంట్ అఫైర్స్ని ఎంసీక్యూస్ ఫామ్లో తెలుసుకోబోతున్నాం. ఇప్పటికే జూలై మంత్ సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 ఇప్పుడు రిలీజ్ అవబోతుంది. మీరు కరెంట్ అఫైర్స్ని ఫాలో అయితే కనుక మీ ప్రిపరేషన్లో చాలా వరకు హెల్ప్ అవుతాయి అన్నమాట. రీసెంట్లీ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ ఇండియాస్ ఫస్ట్ 5-star హోటల్ ఎట్ రైల్వే ట్రాక్ ఇనాగ్రేటెడ్? భారతదేశంలో మొట్టమొదటిసారిగా రైల్వే స్టేషన్లో 5-star హోటల్ అనేది ఎక్కడ మనకి మొదలు పెట్టారో అడుగుతున్నారు. డైరెక్ట్ ఆన్సర్ అండి, ఎవరైతే న్యూస్ పేపర్ చదువుతారో ఈజీగా చెప్పొచ్చు, దట్ ఈస్ గాంధీనగర్. సో గాంధీనగర్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ కంట్రీ నాట్ పార్ట్ ఆఫ్ ఏషియా పసిఫిక్ ఎకనామిక్ కోఆపరేషన్? ఏపీఈసి అనే సంస్థ అనే ఆర్గనైజేషన్ మనకి 1989లో మనకి స్టార్ట్ అయింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ సింగపూర్లో ఉంది. అయితే ఈ ఫాలోయింగ్ కంట్రీస్లో ఏది ఎకనామిక్ ఏపీఈసికి మెంబర్ కాదు అని అడుగుతున్నారు. సో ఇందులో 21 మెంబర్స్ ఉంటారండి. ఈ 21 మెంబర్స్ని గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కూడా. హవెవర్ ఒక ట్రిక్ ఉపయోగించవచ్చు, అదేంటంటే ఇండియా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్. ఓకే, ఇండియా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్. మనం ట్రై చేస్తున్నాం కానీ బట్ ఇండియా ఈజ్ నాట్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్, బట్ దీస్ కంట్రీస్ ఆర్ పార్ట్ ఆఫ్ దిస్ గ్రూప్. ఈ ఇయర్ 2021 గాను ఈ వర్చువల్ సమ్మిట్ని న్యూజిలాండ్ హోస్ట్ చేస్తుంది. న్యూజిలాండ్ ఇస్ కరెంట్లీ హోల్డింగ్ ద చైర్ ఆఫ్ ఏపీఈసి. క్వశ్చన్ నెంబర్ 4, ఇన్ విచ్ సిటీ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఎల్ఎన్జి స్టేషన్ ఎస్టాబ్లిష్డ్? దట్ ఈస్ మనకి నాగ్పూర్లో ఈ సిటీని మనం స్టార్ట్ చేయడం జరిగింది. నాగ్పూర్లో మనం ఈ ఎల్ఎన్జి స్టేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది బైద్యనాథ్ ఆయుర్వేదిక్ గ్రూప్ వాళ్ళు స్టార్ట్ చేశారు. అయితే ఈ గ్రూప్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు, కానీ మోస్ట్లీ వీళ్ళు ఆయుర్వేదిక్ ప్రొడక్షన్లో ఇండియాలో కొంచెం ప్రెస్టీజియస్ గ్రూప్ అనమాట, బైద్యనాథ్ ఆయుర్వేదిక్ గ్రూప్స్ వాళ్ళు. అయితే కొద్దిగా మనం సైన్స్ ఆస్పెక్ట్లో క్వశ్చన్స్ నేర్చుకుందాం అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ ఉపయోగపడుతుంది కాబట్టి. దట్ ఈస్ ఎల్ఎన్జి అనేది అందులో 85 to 95% మీథేన్ గ్యాస్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఒకవేళ మీకు ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో ఎల్ఎన్జీలో ఎక్కువగా ఉండే గ్యాస్ కాంపోనెంట్ ఏది అనే క్వశ్చన్ వస్తే దట్ ఈస్ మీరు డైరెక్ట్గా మీథేన్ పెట్టవచ్చు. తర్వాత మీథేన్ కాకుండా స్మాల్ ప్రపోర్షనేట్స్లో తక్కువ క్వాంటిటీలో మీకు ఈథేన్ ఉంటుంది, అలాగే ప్రోపైన్ ఉంటుంది, అలాగే బ్యూటేన్ కూడా ఉంటుంది అనమాట. ఓకే, అండ్ రీసెర్చర్స్ ఏమంటారంటే నైట్రోజన్ కూడా కొంత తక్కువ పోర్షన్స్లో ఉంటుందని చెప్తూ ఉంటారు. సో ఈ గ్యాసెస్ మనకి ఇంపార్టెంట్. ఏది ఎక్కువగా ఉంటుందంటే మీథేన్ డైరెక్ట్గా వెళ్ళొచ్చు, అలాగే స్మాల్ ప్రపోర్షన్స్లో ఈథేన్, ప్రోపైన్, బ్యూటేన్ అండ్ నైట్రోజన్ కూడా ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 3. Consider the following statements regarding National Ganga Mission and find the correct statements. విషయం ఏంటంటే మనకి టాక్సిన్ లింక్ అనే ఒక ఎన్జిఓ రీసెంట్గా గంగా రివర్లో మనకి ప్లాస్టిక్ పొల్యూషన్ పెరుగుతుంది అని ఒక రిపోర్ట్ ఇచ్చిందనమాట. అయితే క్వశ్చన్స్ దానిపైన ఫ్రేమ్ చేసే అవకాశం తక్కువ ఉంటుంది కానీ ఎన్జిఓ రిపోర్ట్ కానీ వాటిపైన. కాకపోతే కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే నేషనల్ క్లీన్ గంగా అనే కౌన్సిల్ మనకి స్టార్ట్ అవడం కానీ, గంగా రివర్ క్లీనింగ్లో ఇది ముఖ్యమైన రోల్ ప్లే చేయడం కానీ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. సో ద ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్ అండి, దట్ ఈస్ నేషనల్ గంగా కౌన్సిల్. దాన్నే మనం నేషనల్ కౌన్సిల్ ఫర్ రిజువినేషన్ ప్రొటెక్షన్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ రివర్ గంగా, దీన్ని 2016లో స్థాపించడం జరిగింది. అండ్ దీనికి నేషనల్ గంగా కౌన్సిల్కి చైర్పర్సన్ ప్రైమ్ మినిస్టర్. కొంచెం ఇంపార్టెంట్ బిట్ అనేది, ఎవరు చైర్పర్సన్ అని కానీ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ కనిపించి కానీ మీకు ఎన్వైరన్మెంట్ మినిస్టర్ అనుకుంటాము, బట్ ఇట్ ఈస్ ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో ఈ నేషనల్ గంగా కౌన్సిల్ అనేది ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 ప్రకారం దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ మనం కొంచెం జియోగ్రఫీలోకి వెళ్తే గంగా రివర్ ఆరిజిన్ అనేది మనకి రివైజ్ చేసుకోవచ్చు. గంగా రివర్ ఆరిజిన్ అనేది 2 డిఫరెంట్ నదుల యొక్క సమ్మేళనం దేవప్రయాగలో జరిగిన తర్వాత మనకి గంగా రివర్ మనకి ఆ పేరు మనం పిలుస్తాము. సో ఫస్ట్ వచ్చేసరికి సతోపంత్ గ్లేషియర్ దగ్గర అలకనంద రివర్ మనకి మొదలవుతుంది. ఈ అలకనంద రివర్ దగ్గర నుంచి మనకి రెండో వైపుగా మనకి గోముఖ్ గ్లేషియర్ దగ్గర భాగీరథి నది మనకి
ఏర్పడుతుంది. సో ఈ అలకనంద అండ్ భాగీరథి రెండు కూడా దేవప్రయాగ్ దగ్గర కలుస్తాయి. ఈ దేవప్రయాగ్ దగ్గర కలిసే చోటుని మనం గంగా, అక్కడి నుంచి గంగా నదిగా పిలవడం జరుగుతుంది. ఓకే, సో ఈ 2 పాయింట్స్ ఇంపార్టెంట్ మనకి. అలకనంద రివర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే అలకనంద సతోపంత్, అక్కడి నుంచి భాగీరథి వచ్చేసరికి గోముఖ్. ఈ గోముఖ్ దగ్గర నుంచి భాగీరథి, అలాగే అలకనంద ఫ్రమ్ సతోపంత్, ఈ 2 నదులు కూడా దేవప్రయాగలో కలిసి గంగగా మనకి పేరుగా పిలుస్తారనమాట. సో ఈ అంశాలపైన మనం క్లారిటీ తెచ్చుకోవాలి. ఇవి మనకి గ్రూప్ 1, గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేదా ఎస్ఎస్సి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం ఉపయోగపడుతుంటారు. నెక్స్ట్, cryptogamic garden first recently inaugurated in which of the following city? Okay, so that is in Uttarakhand andi. ధియోబన్ ఉత్తరాఖండ్ లో మనకి స్టార్ట్ అవడం జరిగింది. అంటే ఇలా ఉంటాయండి ఈ క్రిప్టోగామిక్ అంటే ఏంటంటే హిడెన్ రిప్రొడక్షన్ అంటారు. క్రిప్టోగామిక్ మీనింగ్ ఏంటంటే క్రిప్టో మీన్స్ హిడెన్ అండ్ గామిన్ మీన్స్ టు మ్యారీ. సో దీన్ని హిడెన్ రీప్రొడక్షన్ అని పిలుస్తూ ఉంటారు. అయితే ఇవి ఒక డిఫరెంట్ స్పీషీస్ అండి. ఇవి మనకి నో ఫ్లవర్ నో సీడ్ వెరైటీలో ఉంటాయండి. నో ఫ్లవర్ నో సీడ్ వెరైటీ. సో ఇవి వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్పీసీస్ అండి. సో క్రిప్టోగామిక్ అనే స్పీషీస్ అనేది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్పీసీస్ ఇన్ దిస్ ప్లానెట్ అండి. సో వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ స్పీసీస్. ఇక్కడ వచ్చేసరికి ఇవి ఆల్మోస్ట్ వీటి యొక్క ఎగ్జిస్టెన్స్ అనేది జురాసిక్ ఎరా దగ్గర నుంచి ఉందని చెప్పి మనకి సైంటిస్టులు చెప్తూ ఉంటారు. సో దిస్ ఈస్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో క్రిప్టోగామిక్ గార్డెన్ ఎక్కడ స్టార్ట్ అయిందంటే దియోబన్, దట్ ఇస్ ఉత్తరాఖండ్. ఇవి ఏంటి అంటే కనుక నో సీడ్ నో ఫ్లవర్ స్పీషీస్ అనమాట. ఓకే, దెన్ క్వశ్చన్ నెంబర్ 6 అండి. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎయిమ్ ఆఫ్ నాసా లూసీ మిషన్? ఓకే, అయితే ఇక్కడ మనం కొన్ని విషయాలు గమనించాలి. నేషనల్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఏజెన్సీ అనేది ప్రతి సంవత్సరం కూడా చాలా విషయాల్లో మనకి వార్తల్లో ఉంటుంది. ఈ సంవత్సరం కూడా మనకి మార్స్ పైకి పెర్సీవరెన్స్ రోవర్ని పంపించారు. ఇన్ అడిషన్ టు దిస్ లూసీ మిషన్ కూడా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అనమాట. ఈ లూసీ మిషన్ ఏం చేస్తుందంటే ఫస్ట్ స్పేస్ మిషన్ టు స్టడీ జూపిటర్స్ ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్. అయితే ఆస్ట్రాయిడ్స్ అనేవి మనకి జనరల్గా జూపిటర్ మరియు మార్స్ మధ్యలో ఉంటాయి. ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ అనేది మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అయితే కొన్ని ఆస్ట్రాయిడ్స్ మాత్రం మనకి ఈ జూపిటర్ దగ్గరలో కూడా మనకి కనిపిస్తున్నాయి. వాటిని ట్రోజన్ ఆస్ట్రాయిడ్స్ అంటారు. వీటిపైన స్టడీ చేయడం కోసం మనకి ఈ లూసీ మిషన్ వెళ్ళబోతుంది అనమాట. సో నాసాస్ లూసీ మిషన్ అంబిషన్ ఈస్ టు స్టడీ about Trojan asteroid, which is for the first time ever it is going to investigate these things. Okay, మొట్టమొదటిసారిగా వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7. మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్. వీళ్ళు ఈ గత కొన్ని రోజులుగా మనకి డెత్ యానివర్సరీ లేదా బర్త్ యానివర్సరీ జరుపుకున్న పర్సన్స్. అయితే వీళ్ళ నుంచి మనం కొన్ని ఈ మోడర్న్ హిస్టరీ కానీ లేకపోతే కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కానీ రివైజ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగానే చూద్దాం ఒకసారి. దట్ ఈస్ మనకి జూలై 16న అరుణ ఆసిఫ్ అలీ గారి బర్త్ యానివర్సరీ వచ్చింది. సో జూలై 16న. సో ఆవిడ ఎవరు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఆన్సర్ ఆల్ ద అబోవ్ అండి. సో ఇట్ ఈస్ ఆన్సర్. సో అరుణ ఆసిఫ్ అలీ ఎవరు అంటే షీ ఈస్ అరుణ ఆసిఫ్ అలీ ఎవరు అంటే మనకి క్విట్ ఇండియా మూమెంట్ అనేది మనకి ముంబైలోని గ్వాలియర్ క్విట్ ఇండియా మూమెంట్ అనేది ముంబైలోని గ్వాలియర్ ట్యాంక్ దగ్గర మనకి గాంధీజీ అనౌన్స్ చేయడం జరిగింది 1942లో. అయితే ఇక్కడ మన భారతదేశ పతాకాన్ని ఎగరేసిన ఆవిడ ఈ అరుణ ఆసిఫ్ అలీ గారు. కొంతమంది హిస్టోరియన్స్ ఈవెంట్ని గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈవిడ ఇంపార్టెన్స్ ఈ 1942 మూమెంట్లో చాలా ఎక్కువగా భారతదేశం అంతా కూడా ఖ్యాతి గడించారనమాట. సో గ్రాండ్ ఓల్డ్ లేడీ ఆఫ్ ఇండియా అని అరుణ ఆసిఫ్ అని పిలుస్తారు క్విట్ ఇండియా మూమెంట్. అయితే క్విట్ ఇండియా మూమెంట్ అనే పదాన్ని ఎవరు చెప్పారు? గాంధీజీ కాదండి. క్విట్ ఇండియా మూమెంట్ అనే పదాన్ని
యూసిఫ్ మిహర్లీ అని అతను చెప్పారు. యూసిఫ్ మిహర్లీ. ఈ సేమ్ పర్సనే మనకి సైమన్ గోబ్యాక్ అనే పదం కూడా చెప్పారు. సైమన్ గోబ్యాక్ అనే పదాన్ని కూడా మనకి ఆయన ఇచ్చారనమాట. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ లో మంగల్ పాండే ఇచ్చారు. సో మంగల్ పాండే మనకి 1857 సిపాయి తిరుగుబాటుకి కొంచెం ముందు మనకి బెంగాల్ ఇన్ఫాంటరీ ఆర్మీలో ఆయన తిరుగుబాటు చేయడం జరిగింది. ఈ బెంగాల్ ఇన్ఫాంటరీ ఆర్మీలోనే మనకి తిరుగుబాటు చేయడం జరిగింది. దాంతో ఆయనకి శిక్ష కూడా విధించారు. సో మంగల్ పాండే ఆయన బరాక్పూర్ తిరుగుబాటుతో అసోసియేట్ ఉన్నారు. ఇది ఏ సంవత్సరం జరిగిందంటే 1857లో జరిగిందండి. సో బరాక్పూర్ తిరుగుబాటు 1857. ఓకే, సో దాంతో అసోసియేషన్ పర్సన్ మంగల్ పాండే. బెంగాల్ నేటివ్ ఇన్ఫాంటరీ ఆర్మీ అండి. బెంగాల్ నేటివ్ ఇన్ఫాంటరీ ఆర్మీ నాట్ అంత సీరియస్ ఇంపార్టెంట్ అయితే కాదు, బట్ ఏ ఆర్మీకి సంబంధించిన పర్సన్ అనే క్వశ్చన్ వస్తే కనుక బెంగాల్ నేటివ్ ఇన్ఫాంటరీ ఆర్మీ అనమాట. నెక్స్ట్ బాలగంగాధర్ తిలక్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ అన్రెస్ట్. కరెక్ట్ అండి. సో బాలగంగాధర్ తిలక్ అనే ఆయన మనకి స్వదేశీ మూమెంట్ 1905లో ఆ ప్రాంతం స్వదేశీ మూమెంట్ లో మనకి లాల్ బాల్ త్రయం ఉంటారు, లాల్ బాల్ పాల్ అని, వాళ్ళలో ముఖ్యమైన పర్సన్ ఈ బాలగంగాధర్ తిలక్. అయితే ఆయనకి లోకమాన్య అని ఒక బిరుదుందండి. లోకమాన్య అనే బిరుదుంది. లోకమాన్య అంటే యాక్సెప్టెడ్ బై ద పీపుల్ యాజ్ ఎ లీడర్. సో ఒక నాయకుడి కింద ప్రజల చేత ఎన్నుకోబడ్డవాడిగా మనం అర్థం చేసుకోవచ్చు. అదే పనిగా మహాత్మా గాంధీజీ బాలగంగాధర్ తిలక్ని మేకర్ ఆఫ్ మోడర్న్ ఇండియాగా కూడా ఆయన్ని అభివర్ణించారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఆయన స్వరాజ్ ఈజ్ మై బర్త్ రైట్, ఐ షల్ హ్యావ్ ఇట్, స్వరాజ్యం నా జన్మ హక్కు, నేను దాన్ని పొందుతాను అనే ఒక స్లోగన్ కూడా ఇచ్చారు. మనకి ఇంకా ముఖ్యమైన అంశాలు ఏంటి అంటే ఈయన ఏర్పాటు చేసిన 2 న్యూస్ పేపర్లు అండి. ఒకటి కేసరి, మరొకటి మరాఠా. ఓకే, కేసరి వచ్చేసరికి మనకి మరాఠీలో ఉంటుంది, మరాఠా వచ్చేసరికి ఇంగ్లీష్లో ఉంటుంది. సో మనకి కొంచెం ఇక్కడ కన్ఫ్యూజింగ్ ఉంటే కనుక మీరు ఒకసారి బాగా పరిశీలించుకోండి. ఓకే, సో ఇవి ఈ క్వశ్చన్ నుంచి మనం నేర్చుకోవాల్సిన అంశాలు. ఇవి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అవ్వచ్చు, గ్రూప్స్ అవ్వచ్చు, మనకి రివిజన్కి బాగా ఉపయోగపడే అంశాలు అనమాట. సో మీరు బాగా రివిజన్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అండ్ ఫైండ్ ద కరెక్ట్ ఆన్సర్. మండేలా డే, మలాలా డే, కార్గిల్ దివస్, ఐ థింక్ ఆల్ ఆర్ కరెక్ట్ అండి, ఆల్ ఆర్ కరెక్ట్. సో ఇక్కడ మనకి యూజ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఐ కెన్ మేక్ ఇట్ యాజ్ 3 క్వశ్చన్స్, 3 క్వశ్చన్స్ చేసుకోవచ్చు. కానీ మనకి ఒక క్వశ్చన్లో అయిపోతే రీజన్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. సో దట్ ఈస్ ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. అయితే మండేలా డే థీమ్ ఏంటి అంటే 2021 మండేలా డే థీమ్ ఏంటి అంటే వన్ హ్యాండ్ కెన్ ఫీడ్ అనదర్. వన్ హ్యాండ్ కెన్ ఫీడ్ అనదర్. అండ్ నెక్స్ట్, మలాలా యూసఫ్జాయ్ మనకి బాగా పేరు తెలిసిన పర్సన్. చాలా చిన్న వయసులో మనకి నోబెల్ బహుమతి గెలుచుకున్నారు. అయితే ఆవిడ తాలిబాన్ అటాక్ చేయడం, 2012 ఆ సంవత్సరంలో తాలిబాన్ వాళ్ళు అటాక్ చేయడం, అక్కడి నుంచి ఆవిడకి ఇంటర్నేషనల్ ఫేమ్ రావడం, యుఎన్లో స్పీచ్ ఇవ్వడం, బాలికల చదువు హక్కులపై ఆవిడ పోరాటం చేయడం కూడా ఆవిడ బాగా ఫేమస్ అనమాట. అయితే మలాలా గారు 2019లో పుస్తకం రాశారండి, వీఆర్ డిస్ప్లేస్డ్ అనే పుస్తకం. సో ఆ బుక్ని ఒకసారి మీరు జస్ట్ రివైజ్ చేసుకుని సరిపోతుంది. నెక్స్ట్, జూలై 26 కార్గిల్ దివస్. కార్గిల్ దివస్కి చిన్న బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం మనం. అదేంటంటే కార్గిల్ దివస్కి స్టోరీ ఏంటంటే వాట్ హ్యాపెండ్ ఎగ్జాక్ట్లీ, పాకిస్తాన్ వాళ్ళు ఆపరేషన్ బద్రీ అని ఒకటి లాంచ్ చేసి కార్గిల్ ఆక్యుపై చేద్దామని, తద్వారా లదాఖ్ అండ్ కాశ్మీర్కి ఉన్న మార్గంలో డిస్రప్షన్ అంటే ఒక అంతరాయాన్ని కలిగించి అక్కడి నుంచి ఈ కార్గిల్ అడ్డం పెట్టుకుని బార్డర్ ఇష్యూని సెటిల్ చేద్దాం అనుకుంటారు. అయితే ఇండియన్ ఆర్మీ వెంటనే తిరుగుబాటు చేయడం, దాంతో మనకి ఈ కార్గిల్ దివస్ అనేది జూలై 26, 1999 మనం జరుపుకుంటూ ఉంటాము. ఈ కార్గిల్ దివస్ ఇప్పటికీ కూడా మన విజయకేతనానికి ఒక సంకేతం లాగా, ఒక సింబల్ లాగా ఉంటుందన్నమాట. సో దట్ ఈస్ కార్గిల్ దివస్. ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 9.
రామప్ప టెంపుల్ వాజ్ కన్స్ట్రక్టెడ్ అండర్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎవరు ఆ రుద్రమదేవి కాదు, ప్రతాప్ రుద్ర, దట్ ఈస్ రేచర్ల రుద్రదేవ అండి. సో రీసెంట్ గా మనకి ఓల్డ్ హెరిటేజ్ సైట్ కింద రామప్ప టెంపుల్ ని గుర్తించారు. సో ఇది ఎవరు గుర్తిస్తారు అంటే యునెస్కో వాళ్ళు మనకి దీన్ని గుర్తిస్తూ ఉంటారు. తర్వాత ఈ రామప్ప టెంపుల్ సంబంధించి 1213 సంవత్సరాల్లో మనకి కట్టడం జరిగిందని తెలుస్తుంది. దీన్ని రేచర్ల రుద్రదేవ అనే ఆయన గణపతి దేవుడు కాకతీయ రాజుగా ఉన్నప్పుడు గణపతి దేవ కాకతీయ ఆస్థాన రాజుగా ఉన్నప్పుడు ఈయన ఈ గుడిని నిర్మించారు. రామప్ప టెంపుల్ ఏ దేవుడికి సంబంధించింది అంటే రాముడిది కాదండి. దట్ ఈస్ చాలా టెంపుల్స్ ఉంటాయి, బట్ మోస్ట్ ఫేమస్ ఫర్ శివ టెంపుల్ అండి. సో శివుడి యొక్క టెంపుల్ కి ఇది బాగా ఫేమస్ అనమాట. ఓకే, సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ విచ్ వీ కెన్ లెర్న్. తర్వాత క్వశ్చన్ నెంబర్ 10. ఇవి రీసెంట్ బుక్స్ అండి. ఈ రీసెంట్ బుక్స్ అన్ని కూడా మనం ఒక మ్యాచింగ్ లో పెట్టుకున్నాము. సో విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఆర్ ట్రూ అండి. సో ఇక్కడ ఆప్షన్ తప్పు ఉంది, ఆల్ ద ఎబో రావాలి. సో ఆల్ ద ఎబో అనేది ఆప్షన్ కరెక్ట్ అండి. ఆల్ ద ఎబో ఆర్ కరెక్ట్ ఆన్సర్. సో ప్లీజ్ ఒకసారి రెక్టిఫై చేసుకోండి. ఆల్ ద ఎబో ఇస్ కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఇక్కడ విషయం ఏంటంటే బిలీవ్ వాట్ లైఫ్ అండ్ క్రికెట్ థాట్, ఇది సురేష్ రైనా గారు రాశారు. స్పేస్ లైఫ్ మ్యాటర్స్, ఇండియన్ సైంటిస్ట్ అండి ఈయన. స్పేస్ లైఫ్ మ్యాటర్స్ ద కమింగ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ ఇండియన్ సైంటిస్ట్ అనే బుక్ రాశారు. ద కమింగ్ ఆఫ్ ఏజ్ ఆఫ్ ఇండియన్ సైంటిస్ట్ అనే బుక్ రాశారు. తర్వాత స్ట్రాంగర్ ఇన్ ద మిర్రర్, ఈ పుస్తకం రాసింది ఎవరంటే మన ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ లో ఫేమస్ డైరెక్టర్ అయిన రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా. సో ఈయన మనకి బాగ్ మిల్కా బాగ్ కానీ, ఢిల్లీ 6 కానీ, అలాగే రంగ్ దే బసంతి మూవీస్ డైరెక్ట్ చేశారు. ఆయన ఆటోబయోగ్రఫీ స్ట్రాంగర్ ఇన్ ద మిర్రర్. దెన్ మీ యూ కాంట్ సీ, మన బ్రిటిష్ ప్రిన్స్ హ్యారీ అండ్ మేగాన్ వీళ్ళిద్దరూ కూడా కలిపి రచించారండి ఈ పుస్తకాన్ని. ఈ పుస్తకంలో వాళ్ళ యొక్క అడ్వెంచర్స్ కానీ, వాళ్ళ లైఫ్ థాట్స్ కానీ మొత్తం కూడా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. సో ఇవి ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్. సో ఐ విల్ రిమైండ్ అగైన్, ఈ 4 కూడా కరెక్ట్ ఆన్సర్ అండి. ఆల్ ద అబౌవ్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. అండ్ సో పార్ట్ వీడియోస్ 4 వీడియోస్ కవర్ చేసుకోండి. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. జై హింద్.